హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈరోజు మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఎగ్ ఫ్రై అయితే నేను చూపించబోతున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు. చెప్పాను కదా, మేమైతే విలేజ్‌లో ఉంటాము. మాకైతే ఇలాంటి ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే ఫ్రెష్‌వయితే దొరుకుతాయి. ఇవైతే మా ఆయన మా తోటలోనే తీసుకొనొచ్చారండి. మనం ఎర్రగడ్డలైతే పొడిచింటాం కదా! వాటిలో నుంచి ఇవొస్తాయండి. ఇవైతే తీసుకొనొచ్చాడు. కట్ చేసుకొని తీసుకొనొచ్చాడు. తీసుకొనొచ్చి ఫ్రై చేయమన్నాడు. నేను ప్లెయిన్ ఫ్రై ఏం బావుంటుంది, కాస్త ఎగ్గేసి చేస్తే పిల్లలు కూడా బాగా తింటారు కదా అనేసి నేను ఎగ్‌తో అయితే ట్రై చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఆయన తీసుకొచ్చిన స్ప్రింగ్ ఆనియన్స్ అయితే నేను ఒకసారి వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఒక పెనం అయితే తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక నేను కొన్ని ఆవాలైతే వేశానండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేశాను. ఫ్లేవర్ బావుంటుంది. ఆవాలు, జీలకర్ర కాస్త అలా చిటపటలాడిన తర్వాత అయితే నేను ఆనియన్ అయితే వేశాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేశానండి. ఈ ఆనియన్, కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. అలా ఒకసారి కలుపుకొని చూడండి. ఆనియన్, కరివేపాకు అయితే బాగా వేగుతున్నాయి. అది వేగిన తర్వాత అయితే నేను కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అయితే నేను వేస్తున్నానండి. వేసిన తర్వాత ఆయిల్ బాగా స్ప్రింగ్ ఆనియన్స్‌కి పట్టేలాగా కాస్త కలుపుకోండి. అలా కలిపిన తర్వాత అయితే మూత పెట్టయితే ఒక 10 మినిట్స్ అయితే బాగా వేగనివ్వాలి. కాస్త మగ్గిన తర్వాత అయితే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత అయితే ఇంకా బాగా మగ్గుతాయి కదా! కాబట్టి నేను సాల్ట్ అయితే వేశానండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి అలా బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత అయితే నేను అందులోకైతే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అయితే నేను వేశానండి. ఈ పొడులన్నీ బాగా వేసి వాటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేనైతే ఈ మసాలాలు కొంచెం తక్కువే అయితే వేస్తున్నానండి. ఎందుకంటే పిల్లల కోసం కదా! వాళ్ళైతే కారం ఎక్కువ ఉంటే తినరు. కాబట్టి నేనైతే తక్కువే వేసి నేను బాగా కలుపుతున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే చూడండి, అది బాగా మగ్గినట్టు మనకు తెలుస్తుంది కదా! ఇప్పుడైతే మధ్యలో కాస్త ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్ వేయాలి కదా! సో, మధ్యలో కొంచెం ప్లేస్ అయితే చేసుకున్న తర్వాత అయితే నేనైతే ఎగ్ తీసుకుంటున్నానండి. ఎగ్గునైతే ఇలా పగలగొట్టయితే నేను ఎగ్ అయితే వేస్తున్నానండి. నేను ఒక 8 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మేము 8 మెంబర్స్ ఉంటాం కాబట్టి నేను అలా ఆలోచించి నేను 8 అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత అయితే కాసేపు అలా అయితే దాన్ని కదల్చకుండా కాసేపు సిమ్‌లో అయితే పెట్టండి. వేసిన తర్వాత అయితే ఒకేసారి కలపకూడదు. ఇప్పుడు కాస్త ఫ్లేమ్‌ని పెంచి పెట్టండి. ఇప్పుడైతే ఒకసారి అంతా కలిసేలాగా నేనైతే కలుపుకుంటున్నానండి. ఎగ్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. ఎగ్‌తో చేసింది ఏదైనా చాలా టేస్ట్‌గా ఉంటుంది కదా! ఇలా పిల్లల వెజిటబుల్స్ అయితే సరిగ్గా తినకపోతే ఇలా ఎగ్ వేసి అయితే ప్రతి ఒక్కటి మనం ఇలా వేసి చేయొచ్చు కదా! చూడండి, ఎగ్ అయితే బాగా ఏగుతుందండి. ఇలా బాగా కలుపుకుంటూ అక్కడక్కడ మధ్యలో పెనంకైతే అంటుకొని ఉంటుంది కదా! దాన్ని కూడా తీసి నీట్‌గా ఇలా బాగా కలుపుకోవాలి. మా పిల్లలైతే టీవీ చూస్తున్నారండి. వాళ్ళకైతే తీసుకొని వెళ్ళి ఇస్తాను. చూడండి, వాళ్ళ రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం ఉండండి ఒకసారి. మన ఎగ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే చపాతీలోకి, నెక్స్ట్ రైస్‌లోకి చాలా బాగుంటుందండి. చూడండి, లాస్ట్ అయితే మన ఎగ్ ఫ్రై ఇలా అయితే వచ్చేసింది. మా చిన్న పాప అయితే స్మెల్ బట్టి తనే వచ్చేసింది. నాకు మమ్మీ అని తనే వచ్చిందండి. తనకైతే వేసించాను. మిగిలిన పిల్లలిద్దరైతే అక్కడున్నారు. వాళ్ళకి కూడా తీసుకొని వెళ్ళి ఇస్తున్నానండి. వాళ్ళైతే తిన్నారు. వాళ్ళకైతే బాగా నచ్చింది. బాగుందక్క అని చెప్పారండి. ఆ ఇద్దరు పిల్లలైతే మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు. పిల్లలైతే బాగుందని తిన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.